ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారి పీఠం దగ్గర దీపారాధన. భగవాన్ వెంకయ్య స్వామి వారి పీఠము పైన అన్నపూర్ణాదేవి కామాక్షమ్మ దీపారాధన. భగవాన్ వెంకయ్య స్వామి వారి అభయహస్తము. భగవాన్ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము. ఈ పక్కన మహాగణపతి, కామాక్షమ్మ దీపారాధన, మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జగర్లముడి. ఓం నారాయణ ఆది. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. కొల్ల రాజయ్య తన యొక్క వ్యాధిని భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎలా తొలగించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. కొల్ల రాజయ్యకి చెలిది వ్యాధి, చలిజ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. చెల్లి వ్యాధితో చలిజ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. ఎంతోమంది డాక్టర్లు చూపించుకున్నా, ఎన్ని పసరు వైద్యాలు వేసుకున్నా, ఎన్ని నాటు వైద్యాలు వేసుకున్నా తగ్గలేదు. అయితే భగవాన్ వెంకయ్య స్వామి వారు వైద్యులకు వైద్యుడు, ఘన వైద్యుడు, కర్మ నిర్మూలన ఘన వైద్య స్వరూపుడని నమ్ముకొని తెలుసుకుని స్వామి దగ్గరికి వచ్చారు. వస్తే స్వామివారు ఒక మాట చెప్పారు. అయ్యా, ఒక్క సేరు పచ్చి ఏసనక్కాయలు పప్పు తిని మజ్జిగ దాగి వెళ్ళి సముద్రంలో మునిగిరా అన్నారు. ఈ మాట ఇంటికెళ్ళి చెబితే పక్కన వాళ్ళు వీళ్ళందరూ, ఒరే నువ్వు అలా చేశావంటే ఈ రోగం సంగతి ఎలా ఉన్నా నువ్వు చనిపోవటం ఖాయంరా, అలాంటి పని చేయవాక, ఏదో ఎవరో చెబుతారు వాటిని పట్టుకు మనం చేస్తే మన రోగం ఎక్కువైపోద్ది, అట్లాగే మన ప్రాణం మీదకు తెచ్చుకుంటాము, ఇలాంటి ఏమి చెయ్యొద్దు అని చెప్పారు. అయితే కొల్ల రాజయ్య ఏం చేశాడు? వీళ్ళందరూ ఇట్టాగే చెబుతున్నారు, నా బాధ రోజు రోజుకి ఎక్కువైపోతుంది, ఈ చలిజ్వరం కూడా నన్ను చంపేస్తుంది, ఎట్లాగైనా సరే భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పినట్టుగానే చేద్దామని ఇక నిర్ణయానికి వచ్చి స్వామి దగ్గరికి వస్తే స్వామివారు ఒక్క సేరు పచ్చి ఏసనపప్పు బలవంతంగా తినిపించి మజ్జిగ తాగించి నువ్వు వెళ్ళి సముద్రంలో మునిగిరాయ్యా అన్నారు. అట్లాగే స్వామివారు చెప్పినట్టుగా వెళ్ళి అతను మునిగొచ్చాడు. మునిగొచ్చిన గంట తర్వాత అతని యొక్క జ్వరం తగ్గింది. తర్వాత మెల్లమెల్లగా అతనుకున్న చెలిది వ్యాధి కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వారానికల్లా మొత్తం తగ్గిపోయింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువుని నమ్మాలి, పరబ్రహ్మాన్ని అందుకోవాలి. ఆ పరమాత్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు కాబట్టి భూమి మీదకి నరజన్మకు వచ్చి నరుల యొక్క కర్మలను తొలగిస్తూ ఆ కర్మలను తను భరిస్తూ మనల్ని ఉద్ధరిస్తున్నాడని తెలుసుకోవాలి. అయితే కొల్లా రాజయ్య తన యొక్క చెలిది వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది, చలిజ్వరం తగ్గిపోయింది. ఇంకా అప్పటి నుంచి వెంకయ్య స్వామి వారికి భక్తుడై వెంకయ్య స్వామి వారికి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారు సాక్షాత్తు దేవుడని, భగవాన్ వెంకయ్య స్వామి వారు పరబ్రహ్మ స్వరూపమని ఇది అందరికీ చెబుతూ అందరినీ ఆ వెంకయ్య స్వామికి తత్వము బోధపరిచేలా చేశాడు. అందుకని ఎవరైనా సరే మనం
బాధ వస్తే తల్లిదండ్రులు చెప్పుకుంటాం, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాం, అంతే కదా. అట్లాగే కొల్లా రాజయ్య భగవాన్ వెంకటేశ్వరం గుర్తొచ్చాడు. కానీ పక్కనున్న వాళ్ళు ఏం చెప్పారు, అరే నువ్వు అలా చేస్తే చనిపోతావురా, అలా చేస్తే రోగం ఎక్కువైద్దురా అన్నాడు. కానీ ఆ రోగాన్ని అనుభవించేవాడికి, బాధలు పడేవాడికి, కష్టాలు వచ్చిన వాడికి తెలుస్తుంది దాని యొక్క భారం ఎంతో, బాధ ఎంతో. అది ఇవన్నిటినీ మైమరిచి నాకు భగవాన్ వెంకటేశ్వరం ఉన్నాడు, ఆ భగవాన్ వెంకటేశ్వరం నాకు తగ్గిస్తాడని నమ్మకంతో వెళ్తే భగవాన్ వెంకటేశ్వరం వారు ఒక్క సేరు పచ్చి వేరుశనగపప్పులు పెట్టి బలవంతంగా పెట్టి మజ్జిగ తాగించి వెళ్ళి నదిలో వెళ్ళి మునిగి రమ్మన్నారు. వాడు అట్లాగే చేసి రాగానే గంటలో జ్వరం తగ్గిపోయింది. వారానికల్లా అతనుకున్న చల్ది వ్యాధి మొత్తం పోయింది. ఏ మందు మాకు వాడలేదు. స్వామివారిని నమ్ముకున్నందుకు తన యొక్క సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. అందుకని భగవాన్ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోండి అని భగవాన్ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని అందరికీ ప్రబోధించి ఆ యొక్క నామ సంకీర్తన ఓం నారాయణ ఆది నారాయణ అంటూ నామాన్ని కూడా అందరికీ తెలియజేశాడు. అందుకని ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి వచ్చినాక అన్ని విషయాలు మర్చిపోయి అనుమానం వదిలేసి స్వామిదే సర్వం నీదే భారం, సర్వం నీవే దిక్కంటే ఆ పరబ్రహ్మ స్వరూపం శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు ముందలగా మనకిచ్చేది మనశ్శాంతి, ఆరోగ్యం. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ పైన ఏది కావాలన్నా ఆ పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు మనకన్నీ ఇస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లముడి. తెనాలి నుండి సంగం జాగర్లముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగం జాగర్లముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపాన్ని హారతనంతరం హోమనంతరం మూల స్వరూపాన్ని పెడుతున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.